శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 15వ తేదీ అనగా మనకి మంగళవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు రాత్రి 7 గంటలు దాటిన తరువాత ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ కూడా ఇదే అవుతోంది. ఈ వార్తల్ని వినబోతున్నారు. ఆ కాల్ మరెవరిదో కాదు, వీరిది. వారు ఎవరు, ఏం చెప్పబోతున్నారు, అసలు ఈ రోజునే ఎందుకు ఇలా జరగబోతుంది తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించుకుంటే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు, కార్యదీక్షత, కార్యదక్షతకు పెట్టింది పేరుగా చెప్పొచ్చు. ఎక్కువగా అన్నింటినీ భుజానికెత్తుకుని మోస్తూ ఉంటారు. బాధ్యతలు మోయడంలో వీరు నేర్పరులు అని చెప్పొచ్చు. ఒకవేళ ఎవరైనా వీరికి మేలు చేస్తే ఆ వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పటికీ కూడాను పాత స్నేహాలను, బంధాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు ఈ రాశి జాతకులు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ అనేది నిలువని పరిస్థితులు కూడా ఉంటాయి. కోపావేశాలకు, ఆగ్రహాలకు త్వరితగతిన లోనవుతుంటారు. ఈ యొక్క రాశి జాతకుల యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక రాత్రి 7 గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ రాబోతుంది. మీ యొక్క బంధువుల గురించి కానీ, లేదా మీ యొక్క సన్నిహితుల గురించి కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల గురించి కానీ ఒక విచారకరమైన వార్తను మీ బంధువులు లేదా స్నేహితులు లేదా అనునాయులు ఎవరైనా ఈ వార్త అందించే అవకాశం ఉంది. అంటే వారికి ఏదైనా ప్రమాదం సంభవించడం లేదా ఏదైనా సమస్యలు వారు కూరుకొని ఉండవచ్చును. వారు చిక్కుకున్న ఆ సమస్య గురించి మీకు వీరు తెలియజేయడం జరుగుతుంది. వారి తరపున మీరు భగవంతుణ్ణి ప్రార్థించండి. జాగ్రత్తగా ఉండండి. మీరు వారి కోసం ఖచ్చితంగా పరమశివుణ్ణి ఆరాధించండి. వారికి పొంచి ఉన్న ఆ యొక్క ప్రమాదం నుండి కాపాడమంటూ వేడుకునే ప్రయత్నం చేయండి. వారి కష్టాల్లో ఆసరాగా నిలబడే ప్రయత్నం చేయండి. ఈ వార్త విన్న వెంటనే వారి వద్దకు వెళ్లి వారికి తోచినంత సాయం అందించడం లేదా మానసిక మద్దతును తెలియచేయడం, ఇలాంటివి చేయడంలో ఒక అడుగు ముందుకు వేసి ఉండండి. ఈ రాశికి పనిమాలా చెప్పాల్సిన అవసరం లేదండి. ఈ రాశి జాతకులు ఎంతో మంచి మనస్తత్వం, పరోపకారం కలిగిన వ్యక్తులు కావున కష్టాల్లో ఉన్నది శత్రువులైన ఆదుకునే తత్వం వీరిది. కాబట్టి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం ఈ సమయంలోనే చేయాలి. మంచి మనస్తత్వం అనేది ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడే అర్థమవుతుంది. ఖచ్చితంగా పరమశివుణ్ణి వేడుకోండి. వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి ఆ పరమశివుడు వారిని తప్పక కాపాడుతాడు. మీ మొరను ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఇక మిగతా అంశాలు చూస్తే గనక ఈ రాశి వారు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ రోజు ఈ సంతోషకరమైన సమయం అయితే ఉండబోతోంది. మిశ్రమంగా ఉంటుంది. అననుకూల పరిస్థితులు ఉన్నా అనుకూల పరిస్థితులు కూడా ఉంటాయి. ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ఏ వృత్తికైనా సంబంధించిన ఒక మంచి అవకాశం కావచ్చు. అటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతోంది. అలాగే ఈ రాశి వారు చాలా కాలంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. కానీ డబ్బు సమకూరడం లేదు. ఈ నిరాశలో ఉన్నట్లయితే ఈ రోజున ఆకస్మిక ధన ప్రాప్తి అందుకోబోతున్నారు. ఎవరి దగ్గరైనా ప్రయత్నం చేస్తారో లేక ఎవరి దగ్గరైనా ప్రయత్నం చేయొచ్చు. లోన్ల కోసం ప్రయత్నం చేయొచ్చు. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా డబ్బు అందుకుంటారు. కుటుంబ సభ్యుల్లో కానీ లేదా మీ యొక్క బంధువుల్లో కానీ ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్న వ్యక్తులు ఉన్నట్లయితే గనక వారు ఈ రోజున వారి యొక్క శత్రుత్వం పక్కన పెట్టి మీతో సఖ్యతగా మాట్లాడతారు. ఇది మీకు చాలా సాటిస్ఫాక్షన్ ని అందించబోతోంది. ఈ విధంగా ఈ రాశి యొక్క జీవితంలో ఈ రోజున ఇటువంటి ఫలితాలున్నాయి. మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడాను వచ్చే ఫోన్ కాల్లో మాత్రం ఖచ్చితంగా
దుఃఖభరిత వార్తను వినబోతున్నారు. ఇది పక్కా. కాబట్టి వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి. వ్యాపారస్తులకు మాత్రం సాధారణ ఫలితాలే ఉన్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు పరమశివుణ్ణి నిత్యము ఆరాధించండి. అలాగే పరమశివుని ఫోటో ముందర నెయ్యితో దీపాన్ని వెలిగించండి. నిత్యం శని భగవానుని ఆరాధించండి. సూర్యారాధన మీకు మేలు చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.